బ్రో చూసారుగా నిన్నటి నుంచి మొత్తం సోషల్ మీడియా అంతా ఊగిపోతుంది. కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్కి అయితే మొత్తం ఇండస్ట్రీ అంతా ఆమె వైపు వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కామెంట్ చేశారు, సీరియస్గానే కామెంట్ చేశారు. అసలు ఈ కామెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటంటే భయ్య, ఆయన ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో పెద్ద పర్సన్ ఆయన. అంటే ఎవరు టచ్ చేయని పొజిషన్లో ఉన్నారు, ఒక స్టార్డమ్ ఉన్నారు, వరుసగా హిట్లతో ఉన్నారు. సో ఆయన ఏదైనా ఒక మాట మాట్లాడితే అందరూ కూడా ఆయన వైపు చూస్తారు. ఎందుకంటే బేసిక్ గా ఆయన మాట్లాడితే కాంట్రవర్సీలు అవుతాయి, మనం ఇంతకుముందు చూసాం. అయితే సమంత విషయంలోకి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా అసలు ఏదో ఒక దాని ఏదో అంటారు కదా, ఫస్ట్ హ్యాండ్ తీసుకుంటారని అర్ధరాత్రి 1:30కి ఆ ప్రాంతంలో చేశారు భయ ట్వీట్. అంటే ఆయన పని వదులుకుని ఆ టైంలో మేల్కుంటారు లేదని పక్కన పెడితే ఆ టైంలో ట్వీట్ చేయాల్సినంత పని ఏముంది, అంత ఇంట్రెస్ట్ ఏంటో మరి ఏముందనుకున్నా వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే ఉంది. అంటే ఇంతకు ముందు కూడా సమంత గారు ఏదో హెల్త్ బాగాలేనప్పుడు హెల్త్ బాగుండాలి, దానికోసం మేము ఎంతవరకు అయినా మీకు సపోర్ట్ చేస్తాం అంటే అదేమన్నా పర్సనల్ ఇంట్రెస్టా లేదంటే ఊరికే హీరోయిన్ చేసిన హీరోయిన్ కాబట్టి బాండింగ్ అది ఏంటనేది మరి ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు బ్రో. ఒకటి పర్సనల్ ఇంట్రెస్ట్ పక్కన పెట్టేస్తే సమంత గారి పైన అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి బాండింగ్ బాగుంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుంది. అలాగే నాగార్జున ఫ్యామిలీతో ఎన్టీఆర్ గారికి మంచి బాండింగ్, బాబాయ్ చూసుకుంటారు. అలాగే అఖిల్ కూడా వాళ్ళిద్దరు మంచి బాండింగ్ ఉంటుంది. నాగ చైతన్యతో కూడా మంచి డీసెంట్ బాండింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా పర్సనల్ ఆ బాండింగ్ ఉన్నప్పుడు మన హైడ్రా చేశారు పాపం వాళ్ళది. ఆ రోజు ఎందుకు గొంతెత్తలేదు ఎన్టీఆర్ గారు? ఆ రోజు నాగార్జున గారికి ఇలా జరిగింది ఏంటి, రేవంత్ రెడ్డి ఫ్రెండే కదా, మరి ఇది కరెక్ట్ కాదు బ్రదర్ అని చెప్పాలి కదా. మరి ఈ రోజు వచ్చి అంటే ఒక ఆడపిల్లకి జరిగిందని ఇదైతే సింపతి వస్తుంది లేదా రీచ్ వస్తుంది అని చెప్పారు అనుకోవచ్చు. పోనీ ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లకి వచ్చేసరికి రీచ్ కోసం వచ్చేస్తున్నారు. అంటే మగాళ్ళకి అన్యాయం జరిగితే అది తీసుకోరు ఎవరు కూడా. అంటే కన్వెన్షన్ కూల్ చేయడం దాంట్లో ఎన్టీఆర్ కామెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అది ఎక్కడ కట్టారనేది ఎవరికి క్లారిటీ ఆఫ్ థాట్ అయితే లేదు. సో ఇప్పుడు దాని మీద కామెంట్ చేసే ఉంది. కానీ ఇండస్ట్రీ విషయానికి వచ్చినప్పుడు సో ఇండస్ట్రీలో వాళ్ళ వ్యక్తుల్ని ఇలా బ్లేమ్ చేయడానికి చూసినప్పుడు ఎవరో ఒకరు నిలబడాలి కదా. సో అలా అని చెప్పి చాలా మంది సెలబ్రిటీస్ హైడ్రా అనేది ఆ ప్రాపర్టీ అనేది నాగార్జున గారు పర్సనల్ అయినప్పుడు ఈమె చేసిన కామెంట్స్ కూడా పర్సనల్ గానే తీసుకోవచ్చుగా. మరి అందరూ కూడా ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఆమె కేటీఆర్ మీద మన ఎవరు చేసింది కొండా సురేఖ గారు. సో మరి అది కూడా వాళ్ళ పర్సనల్ లైన్ వదిలేచ్చుగా, ప్రతి సెలబ్రిటీ ఎందుకు దిగాలి? అది పర్సనల్ కానప్పుడు ఇది పర్సనల్ కాదు. నాగార్జున గారికి అన్యాయం జరిగినప్పుడు అంటే ఒక వ్యక్తిని లాగారు కదా. ఇప్పుడు ఒక కన్వెన్షన్ అన్కన్వెన్షన్ మధ్యలోకి లాగడం వేరు, ఒక పర్సనల్ లైఫ్ ని మధ్యలోకి రావడం వేరు. ఇప్పుడు పాలిటిక్స్ లేకి ఒక పర్సనల్ లైఫ్ ఎందుకు తీసుకొచ్చారని చెప్పి కాంటెక్స్ట్. సరే అది పక్కన పెడితే అంతకు ముందు సొంత ఫ్యామిలీ, ఎన్టీఆర్ గారి సొంత ఫ్యామిలీ, చంద్రబాబు గారు వాళ్ళ సొంత మామయ్య మేనత్త భువనేశ్వరి గారి మీద సభలో చర్చ జరిగింది అనమాట. ఆవిడ చాలా తప్పుగా మాట్లాడారు. ఆ రోజు ఎందుకు లేవలేదు గొంతు? మరి లేదు, ఆ రోజు చేశారు కదా, ఎన్టీఆర్ గారు కామెంట్ చేశారు, చెప్పారు. కానీ కామెంట్ చేశారు, బట్ కొంతమంది ఏమనుకున్నారంటే మీరు జనాల్లోకి వచ్చి ఎందుకు క్వశ్చన్ చేయలేదు, మీడియా ముందుకు ఎందుకు వచ్చి చేయలేదని జరిగింది. కానీ ఆ రోజు అక్కడ ఒక ఫ్రెండ్స్ అన్నవాడు ఫ్రెండే కదా. ఎవరంటే వల్లభనేని వంశీ గాని, కొడాల నాని గాని, ఇలాంటి స్నేహితులు ఆయనకి చిన్నప్పటి నుంచే పెంచి పోషించారు ఆయన్ని. ఆయన బినామీలు కూడా వాళ్ళు. సో మరి వాళ్ళు అనడం వల్ల ఈయనేమి మాట్లాడలేక వదిలేసేయడం వచ్చా గట్టిగా వాళ్ళ మీద. ఎవరి పైన? ఇప్పుడు భువనేశ్వరి గారి మీద మేనత్త, అతనికి చాలా రైట్ ఉంది. అవసరం అయితే డైరెక్ట్ గా వీడియోనే పెట్టి చెప్పొచ్చు ఆయన ఎందుకు తిట్టారా అని చెప్పి. కానీ ఆ రోజు వీడియో బయట కూడా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ గారు. ఒక ట్విట్టే కాకుండా వీడియో బయట కూడా రిలీజ్ చేశారు. అంటే అది డైరెక్ట్ అంత సరే. ఇప్పుడు చంద్రబాబు గారితో ఆయనకన్నా మనస్పర్ధలు ఉండొచ్చో లేదో మనకు తెలియదు. సో పొలిటికల్ గా ఆయన మాట్లాడు. సరే సొంత మేనత్త కదా, ఆవిడ కామెంట్ చేసినప్పుడు అతనికి మరి ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదంటారా? రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్లే కదా ఒక వీడియో బయట రిలీజ్. అది ఏదో మనస్ఫూర్తిగా చేసినట్టు లేదు, అది చెయ్యాలి కదా. ఇటు డిసప్పాయింట్ అవ్వకూడదు, అటు డిసప్పాయింట్, రెండు వర్గాలు డిసప్పాయింట్ అవ్వకుండా మాట్లాడినట్టు మాట్లాడారు. ఇప్పుడు కూడా ఏం మరి ఆయన బయటకు వచ్చి వీడియో బయట అయితే చేయలేదు కదా. ఒక ట్వీట్ చేశారు, చెప్పారు మీరు ఇండస్ట్రీ జోలికి అయితే రాకండి, మీ పాలిటిక్స్ మీరు చూసుకోండి అని చెప్పారు. కానీ ఆయన వచ్చి బయటకు వచ్చి, ఇప్పుడు ఆయనే కాదు ఏ హీరో కూడా, ఈవెన్ నాగార్జున గారు కూడా వచ్చి మీడియా ముందు అయితే కూర్చోలేదు కదా ఇప్పటి వరకు. సో మరి ఆ బట్ ఈ ఇష్యూ ఏమైందంటే ఆ మాట్లాడిన మాటని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా తీసుకోవడం, దానికి రిప్లై కౌంటర్ ఇవ్వడం. వాళ్ళ ఆమెతో ఈ రోజు మార్నింగ్ సారీ కూడా చెప్పించారు, వీడియో వచ్చింది. సారీ చెప్పించారు అనేది ఏంటంటే ఇప్పుడు ఏది విషయాలు నిజాలు బయటకు తెలియకుండా ఒక పర్సనల్ లైఫ్ ని బయట తీసుకొచ్చి ఒక ఫ్యామిలీని
ఐ మీన్ సొసైటీలో ఉన్న మంచి ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి ఒక రోడ్డు పైన పెట్టడం అనేది తప్పు కదా. అవును, అది తప్పే. సో ఆవిడ కూడా అదే చెప్తున్నారు, నా టార్గెట్ ఎవరి ఫ్యామిలీలో కాదండి, నా టార్గెట్ ఓన్లీ కేటీఆర్ అని చెప్పి ఆవిడ ప్రత్యేకంగా చెప్పారు. సో అతన్ని బ్యాడ్ చేయాలనే ఉద్దేశం తప్ప ఆమెకి ఇటేదో వీళ్ళ ఫ్యామిలీ మీద పడాలని అయితే కంపల్సరీ లేదు. సో వాళ్ళ దానికి కారణం ఇతనని చెప్పారు, వాళ్ళ అలా జరిగిందని కరెక్ట్ అని చెప్పలేదు ఆవిడ. ఇప్పుడు కేటీఆర్ నే మీరు డైరెక్ట్ గా అటాక్ చేయాలనుకుంటే వేరే టాపిక్స్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీని చేసి అది కూడా కాంటెక్స్ట్ చాలా పెద్ద కాంటెక్స్ట్ అండి. ఒక ఇంటి కోడల్ని తీసుకొచ్చి వేరే వ్యక్తి దగ్గరికి పంపించాలి, లేదంటే మీకు కన్వెన్షన్ మాల్ని ఉంచుతాం, లేదంటే కూల్ చేస్తాం, ఈ కాంటెక్స్ట్ పెద్దది కదా. సో దీన్ని పోర్ట్రేట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం బ్యాడ్గా వెళ్ళిపోతుంది బయటికి. సో ఇది అదే కదా, ఇప్పుడు దానికోసం అందరూ స్పందించేస్తున్నారు. మరి అదే ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు నాగార్జున గారు కూడా హైడ్రా విషయంలో సీరియస్ అవని వాళ్ళు ఈరోజు సమంత విషయంలో అంత సీరియస్ ఎందుకు అవుతున్నారు? సమంత హైడ్రా విషయంలో సీరియస్ అవ్వాలి అంటే అదే మన తెలుగు, ఇప్పుడు ఆమె తెలుగు వీళ్ళ పెద్ద ఫ్యామిలీ హీరోయిన్ కాబట్టి ఆ మాట, వేరే చిన్న హీరోయిన్ల మీద జరిగితే ఎంత మాట్లాడతారు సెలబ్రిటీలు? లేదండి, ఇప్పుడు ఏ కాంటెస్ట్ జరిగినా కూడా ఒకవేళ అది కాంటెస్ట్ సీరియస్ మ్యాటర్ అయితే మన ఇండస్ట్రీ నిలబడుతుంది ఖచ్చితంగా. నిలబడలేదని ఎప్పుడు లేదు. ఐ మీన్ అదే ఎన్టీఆర్ గారు అంతకు ముందు వాళ్ళ తాతగారు పేరు తీసేసినప్పుడు ఆ రోజు కూడా మాట్లాడారు లేదండి, ప్రతిసారి కూడా న్యూట్రల్ గా మాట్లాడుతున్నాడు ఆయన. అది కరెక్ట్ గా న్యూట్రల్ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ పర్సన్ లా మాట్లాడాలి. ఇక్కడ సినిమా ఫ్యామిలీ పర్సన్ లా ఎలా అయితే మాట్లాడాడో మరి సొంత ఫ్యామిలీ విషయంలో కూడా ఫ్యామిలీ పర్సన్ ఆ రోజు కూడా అన్నారు. బయట వాడు ఏదో న్యూట్రల్ గా మాట్లాడలేదు. లేదు, ఆ రోజు ఏమన్నారంటే మీరు పేరు మార్చినంత మాత్రాన ఆయన గొప్పతనం బాదు, ఆయన ఖ్యాతి తగ్గిపోదు, మీరు మార్చుకోండి, కానీ ఆయన్ని ఎవరైతే తగ్గించలేరు, ఆయన డిగ్రేడ్ చేయలేరు, ఆయన గొప్ప ఆయన దేవుడితో సమానం. ఇది ఈ కాంటెక్స్ట్ లోనే చెప్పారు. ఆ రోజు ఆ ప్రభుత్వంతో మచ్చెందుకని ఆయన పెట్టుకుని న్యూట్రల్ గా మాట్లాడి ఉండొచ్చు, బట్ అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన పెద్ద గొంతు అయినప్పుడు కరెక్ట్ గా మాట్లాడాలి ఆయన. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి సినిమా ఫ్యామిలీ అని పెద్ద హీరోయిన్ ఉందని చెప్పి ఆయన మాట్లాడారు. అక్కడ కూడా మరి ఫ్యామిలీ అనుకునే మాట్లాడాలి కదా, న్యూట్రల్ గా మాట్లాడకూడదు. అక్కడ ఆయన ఫ్యామిలీ విషయాల్లో న్యూట్రల్ గా మాట్లాడాల్సిన విషయంలో ఫ్యామిలీ అనుకుని మాట్లాడతాం కరెక్ట్. అలా ఏంటంటే ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్పాలంటే మనం ఇక్కడ ఒక లేడీని, ఐ మీన్ ఒక పర్సనల్ గా తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ని లేదంటే తనకు తెలిసిన ఫ్యామిలీ గురించి డిగ్రేడ్ చేసినప్పుడు ఆయన నిలబడ్డాడు. అలానే తన ఫ్యామిలీకి నష్టం వచ్చినప్పుడు కూడా ఆయన నిలబడ్డాడు. ఆయన ఏ పరిస్థితుల్లో నిలబడకుండా అయితే లేరు. ప్రతి పాయింట్ ఆయన క్వశ్చన్ చేశారు, ప్రతి గవర్నమెంట్ ఆయన క్వశ్చన్ చేశారు. ఆయన ట్వీట్ ని ఒక్కొక్కరు ఒక రకంగా తీసుకుంటారు. సో మీరు అందులో నుంచి గుడ్ తీసుకున్నారు, నేను అందులో నుంచి బ్యాడ్ తీసుకుంటాను, గుడ్ తీసుకుంటాను అని నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కోణం ఉంటుంది. సో మరి ఆయన ఒక పెద్ద హెడ్ అయినప్పుడు సో ఆయన మాట్లాడే మాటలు కొంచెం అన్ని విధాలుగా ఆలోచించుకుని మాట్లాడాలి. ఎప్పుడు కూడా ఇటు మాట్లాడాల్సింది న్యూట్రల్ గా, అటు మాట్లాడాల్సింది ఫ్యామిలీ పరంగా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. సో మరి అది మళ్ళీ నైట్ 1:30కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టొచ్చుగా 7కో 8కో. ఎర్లీ మార్నింగ్ ఎలా పెడతారు? ఆయనకి న్యూస్ తెలిసి ఉండొచ్చు, ఆయన న్యూస్ చూసి ఉండొచ్చు, లేదంటే ఆయన ఏదో వర్క్ లో ఉండి బయటకు వచ్చి షూటింగ్ సంథింగ్ ఏదో ఉండొచ్చు. సో సడన్ గా ఒక న్యూస్ తెలిసింది, ఆయన రియాక్ట్ అయ్యారు వెంటనే. టైం గురించి చిరంజీవి గారు కూడా పెట్టాలంటే ఆ టైం దాకా ఉంటారు ఆయన కూడా. మరి ఆయన మార్నింగ్ టైం డే స్టార్ట్ అయినాకే కదా పెట్టారు. అంటే ఏంటి, ఇప్పుడు చిరంజీవి గారు కొద్దిసేపు ఆలోచించుకొని ఇప్పుడు పెట్టాలా వద్దా ఈ థింకింగ్. చిరంజీవి గారు అలా ఎప్పుడు మాట్లాడరు భయ్యా, ఎందుకంటే చిరంజీవి గారి మైండ్ సెట్ వేరు. ఆయన ఇప్పుడు కాదు 10 ఏళ్ల తర్వాత కూడా ఆలోచించి మాట్లాడతారు. అదేనేంటండి, ఎవరైనా సరే ఒక విషయాన్ని సున్నంగా ఆలోచించి దాని తర్వాత రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా మీరు 1:30 పెట్టారంటే ఆయనకి న్యూస్ ఒకవేళ 8 తెలిసి ఉంటే ఆయన కూడా దానిపైన ఆలోచించి తర్వాత రియాక్ట్ అయ్యారు. అలానే చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు, నాని గారు రియాక్ట్ అయ్యారు. ఓకే, టైం కూడా తీసేద్దాము, బట్ ఆయన టైమింగ్ ఉండట్లేదు పెట్టే ట్వీట్లో. అంటే ఫ్యామిలీ గురించి అదే కదా మెయిన్ టాపిక్ ఏంటంటే ఫ్యామిలీ విషయాల్లోనే న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు. న్యూట్రల్ గా మాట్లాడాల్సిన విషయంలో ఫ్యామిలీ అనుకోండి, నేను ఇండస్ట్రీ జోలికి వస్తే ఊరుకోను. మరి అట్లా అన్నప్పుడు అదే కసి ఫ్యామిలీ మీద కూడా ఉండాలి. సొంత మేనత్తనే అన్నప్పుడు పౌరుషం రానప్పుడు ఎవరో బయట హీరోయిన్ మీద ఎంత పౌరుషం వచ్చింది ఏంటంటే ఆయనకి? పౌరుషం ఏముందండి, అప్పుడు మాట్లాడినారు, ఇప్పుడు మాట్లాడినారు, రేపు ఎప్పుడన్నా ఇంకొక ఫ్యామిలీ పైన ఇంకో విషయం వస్తే అప్పుడు మాట్లాడతారు. ఆయన అయితే ఎప్పుడు నిల్చొనే ఉంటారు. సో మీ ఒపీనియన్ అయితే మీది, సో నా ఒపీనియన్ అయితే నాది. నాకేమనిపించిందంటే ఇలా ఒక ఫ్యామిలీని, ఐ మీన్ ఒక సొసైటీలో ఒక పేరున్న ఫ్యామిలీ గురించి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. మీరు పొలిటికల్గా ఏదైనా ఒక కేటీఆర్ గారి పైన కానీ, కేసీఆర్ గారి పైన, రేవంత్ రెడ్డి గారి పైన కానీ పొలిటికల్గా వెళ్ళండి, బట్ ఒక ఫ్యామిలీతో లాగొద్దని నాకు అనిపించింది. సో మీకేమనిపించింది? అంతే నా వర్షం కూడా. ఇప్పుడు ఎవరితో ఎక్కడ హానెస్ట్ గా మాట్లాడాలి, ఎక్కడ నిలబడాలి అక్కడ నిలబడాలి. అనవసరమైన వాటిల్లోనేమో నాదనుకుని మాట్లాడకూడదు ఆయన, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు కాంటెక్స్ట్. సో మీరైతే ఇది ఇప్పుడు ఆయన నిలబడాల్సిన అవసరం లేదని అంట. పోనీ నిలబడినా కూడా ఇంత కసిగా మాట్లాడాల్సిన అవసరం లేదంటున్నారు. అది మీ ఒపీనియన్.